పావలా పెట్టుబడి రూపాయి రాబడి మాటలు కావివి ఎదుగో కరెన్సీ మూటలు అని ముట్ట చెప్తే ఎవరైనా టెంప్ట్ కాకుండా ఉంటారా? ఎగ్జాక్ట్లీ ఆ డాక్టర్ కూడా అదే పని చేశాడు. ఆన్లైన్లో పరిచయమైన అమ్మాయి చెప్పిందని ట్రేడింగ్లో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. ఒకటోసారి లక్షలు రాగానే ఉప్పొంగిపోయాడు. రెండోసారి మాత్రం అవతల వాళ్ళు ఇచ్చిన జనక్కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది డాక్టర్ బాబుకి. ఆశల వల మోసపోయా నీలా అని గుర్తించిన డాక్టర్ ఏం చేశాడు? నైస్ గా మాట్లాడి ఐస్ చేస్తూ అకౌంట్ల నుంచి కోట్ల రూపాయలు ఉఫ్ మని ఊతేస్తున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ కు చెందిన ఓ డాక్టర్ కు ఆగస్టు 27వ తేదీన ఫేస్బుక్ మెసెంజర్ లో మోనికా మాధవన్ పేరుతో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అది చూసి ఫిదా అయిపోయాడు. సెకండ్ థాట్ లేకుండా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశాడు ఆ డాక్టర్. అప్పటి నుంచి కుదిరితే కాల్స్ లేదంటే చాటింగ్, కొద్ది రోజులు ఇలానే పర్సనల్ విషయాలు పంచుకునే లెవెల్ కి వెళ్ళిపోయారు వీరిద్దరు. ఓ ఫైన్ డే సిఎంసి ట్రేడ్ మార్కెట్ గురించి వివరించింది సదరు యువతి. అందులో ఇన్వెస్ట్ చేస్తున్నా అని, నెలకు 4 నుంచి 5 లక్షలు సంపాదిస్తున్నా అని చెప్పుకొచ్చింది. తనతో కలిసి జాయింట్ ఇన్వెస్ట్ చేయాలని కోరడంతో గుడ్డిగా కమిట్ అయ్యాడు సదరు డాక్టర్. వెబ్ లింక్ పంపడంతో ట్రేడ్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. సెప్టెంబర్ 3వ తేదీన 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు డాక్టర్. ఈ మొత్తానికి 8.5 లక్షల లాభం వచ్చినట్టుగా చూపించారు. 85,000 డ్రా చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఇంకేం భలేగుంది వ్యాపారం అనుకున్నాడు డాక్టర్. అక్కడే కాస్త తెలివిగా వ్యవహరించింది మోనికా మాధవన్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా 5 కోట్లు జమ చేయాలని డాక్టర్ ను కోరింది. తన పెట్టుబడి కూడా పెట్టాలని, కొద్ది రోజుల్లోనే తిరిగి ఇచ్చేస్తానని నమ్మించింది. ఎలాగో డబ్బు వస్తుంది కదా అని వేరు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని 10 కోట్ల రూపాయలు సిఎంసిలో పెట్టుబడి పెట్టాడు. లక్షల లాభాలు వచ్చినట్టు చూపడంతో సదరు డాక్టర్ 85,000 డ్రా చేసుకున్నాడు. ఇంకే నమ్మకం రెట్టింపైంది. అదే ఆనందంలో 34 లక్షల రూపాయలు డ్రా చేసేందుకు ట్రై చేశాడు. అయితే 30% ట్యాక్స్ అంటే 7.5 కోట్ల అడ్వాన్స్ గా చెల్లించాలని మెసేజ్ పంపించారు. దీంతో మోనికాకు కాల్ చేసి డాక్టర్ నిలదీశాడు. అరే టెన్షన్ పడొద్దు, సగం అమౌంట్ క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లిస్తానని నమ్మబలికింది. కట్ చేస్తే ఆ తర్వాత రిప్లై ఇవ్వకుండా కామైపోయింది. మోసపోయానని గ్రహించిన డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. ఇది మంచి ఆపర్చునిటీ తీసుకోండి అంటే నిజమైన నమ్మేశాడు. అట్లా ఆమె చెప్పినట్లుగా ఇన్వెస్ట్ చేస్తూ 14 crore వరకు ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ వెబ్సైట్లో మాత్రం అది 35 crore అయినట్లు చూపించింది. విత్డ్రా కావడంలో హెల్డప్ అయిపోయింది. ఎందుకు హోల్డ్ అయింది అకౌంట్ అంటే దీనికి 30% ట్యాక్సులు కట్టాలన్నారు. అప్పుడు ఈయనకి డౌట్ వచ్చింది. 30% ట్యాక్సులు కట్టడం ఏంటి అని చెప్పేసి వెరిఫై చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కుంటే ఇది ఫ్రాడ్ అని తెలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరో మహిళ ఎక్కడుంటుందో ఏం చేస్తుందో తెలియదు. ఆమె ఏది చెప్తే అది బ్లైండ్ గా నమ్మేయడం ఏంటి? నేరుగా కలవకుండానే కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేస్తారా? తీయగా మాట్లాడుతున్నారు కదా అని కమిట్ అయితే రిజల్ట్ ఇదిగో ఇట్టాగే ఉంటుందంటున్నారు పోలీసులు. కొత్త వ్యక్తులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు మంచిది కాదు. ఆన్లైన్ పరిచయాలు ఏర్పడినప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ అనేది మస్ట్. ఆ వ్యక్తి నిజంగా ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది. ఒకవేళ ఢిల్లీ ఉందంటే నువ్వు 14 కోట్లు పెట్టేటప్పుడు 14,000 పెడితే ఢిల్లీ పోయి రావచ్చు. ఫ్లైట్లో పోయి చూసి వస్తే అర్థమైపోయేది. అటువంటి ఫిజికల్ వెరిఫికేషన్ ఏం చేయకుండా గుడ్డిగా వాట్సాప్లో నమ్మేసి సోషల్ మీడియా ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తే ఎండ్ రిజల్ట్ బ్యాడ్గా ఉండొచ్చు. సైబర్ నేరగాళ్ల బారిన పడి ఎంతో మంది ఇలా మోసపోయారు. ఇంకా మోసపోతూనే ఉన్నారు. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా తలకెక్కించుకోకుండా చాలా మంది అత్యాశకు పోతున్నారు. ఇదిగో ఇలా నిండా మునిగి ఫిర్యాదు చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు, రెట్టింపు లాభాలు ఎవరైనా కహానీలు చెప్తే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. కాదు కూడదని టెంప్ట్ అయితే ఇక మోసపోవడం ఖాయం.